వెన్న మాత్రము వస్తూనే ఉంటుంది. ఎవరు ఎంత చిలికినా వెన్న వస్తుంది. మనసు నిలిపి ప్రార్థన చేయండి, మహిమలు కలువరండి. గుడికి రావడం కాదు, అమ్మ ఏం చేస్తుంది చూడండి, అమ్మ ఎలా ఉంటుంది చూడండి, అమ్మ ఎలా చెప్పగలుగుతుంది చూడండి. కానీ మీ మాటల్లో బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సమస్త జీవరాశులు కావచ్చు, వారి చదువు వినటానికి రెడీగా లేదు మా అమ్మ. నా చదువు వినిపించడానికే రెడీగా ఉంది. అనుభవించండి. ఎవరు వచ్చినా ఒకే విందు. మంచి నడవడికే భగవద్గీతమని బోధించే కల్పవల్లి అందరూ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళేనా, మజ్జిగ ఇచ్చేవాళ్ళేనా, ఉదయం మజ్జిగ చిరికే వాళ్ళేనా? ఎలా ఉంటుందో తెలుసా నా హృదయం. అయినా ఎప్పుడు తల్లి బిడ్డల్ని పొగడదు, మా తల్లి కూడా పొగడదు, ఇంకా వృద్ధి చెందాలని కోరుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడి దీవెనలు మీరు పరిపూర్ణంగా పొందాలన్నదే నా మనవి. ఆశ విడవండి, ఆవేదన తొలగించుకోండి. ఎవరు ఏమన్నా మీరు తప్పు చేయకుండా ఉండటమే నా బిడ్డలని భగవంతుడు నాకు ఇచ్చిన అవసరాల్లో మీరు ఎల్లవేళగా నిండుగా కలిసి కలకాల రక్షణ ఉండాలన్నదే నా మనవి. గోవిందా 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 గోవిందా. సంవత్సరానికి 1,000,000 మంది భోజనం చేసేటట్టు భగవంతుని దీవించి ఆరగించిన ప్రతి జీవి ఆనందాన్ని పొంది స్వామివారి పాద దర్శనము చేసిన పరమాత్మము కలిగి అందరూ సురక్షితంగా ఉండి నిత్య సేవ, స్వచ్ఛమైన మార్గం, పిల్లాపాపలతో సకల దోష నివారణే, సర్వజన రక్షణే. రోజు మీ తప్పెత్తుకుంటే భగవంతుడు మీ దగ్గరకు వస్తాడట. పక్కవాడి తప్పు ఏదైతే చూపిస్తుంటే దూరంగా వెళతాడట. ఎందుకంటే బుడద నీళ్ళు వచ్చాయంటే చీరలా ఎత్తుకుంటాం, మంచి నీళ్ళు ఉంటే చీర వదిలేస్తాం. అలానే భగవంతుడు మంచి దగ్గరికి పరిగిస్తాడట.